గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. చెప్పండి సార్, మటర్ ఫర్ గెయిన్ ఏంటి? ఆ రోజు కంప్లైంట్ ఎలా వచ్చింది, దాన్ని ఎలా బ్రేక్ చేశారు? సార్ ఆ రోజు మన వీపన్గన్ల లిమిట్స్లో మినిస్టర్ గారు బందోబస్తు ఉంది. నేను బందోబస్తుకి వెళ్ళాను. మామూలుగా వెళ్తే వీపన్గన్లలో ఉన్నాము. నడుస్తుంటే ఒక మా వీపన్గన్ల ఎస్ఐ గారు ఏం చేశారంటే ఫోన్ వచ్చింది, ఇట్లా ఒక అన్నోన్ డెడ్ బాడీ రోడ్ పక్కన పడింది మన వీపన్గన్ల లిమిట్స్ అని చెప్పేసి ఫోన్ వస్తే, నేను రోడ్ పక్కన పడింది కదా డెడ్ బాడీ, అంటే యాక్సిడెంట్ అవుతుంది మేబీ, నువ్వు వెళ్ళు అని చెప్పేసి ఎస్ఐ గారిని పంపించాను. పంపించి నేను అంతా బందోబస్తు కంప్లీట్ చేసుకొని సరే అని వెళ్దాం, మళ్ళీ వచ్చేద్దాము అని చూస్తుంటే ఆ వీపన్గన్ల ఎస్ఐ రాణి గారు ఫోన్ చేశారు. చేసి లేదు సార్ ఒకసారి మీరు రండి, కొంచెం మీది అంతా ఎట్లా ఉంది అంటే, నేను ఇమ్మీడియట్గా ఇటు రాకుండా సీన్ ఆఫ్ అఫెన్స్కి వెళ్ళిపోయినాను. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ వెళ్ళి చూస్తే ఎట్లా ఉందంటే అది ఇంజురీస్ ఉన్నాయి కొంచెం ఫేస్ పైన, ఇట్లా మేల్ అయితే ఇంజురీస్ ఉన్నాయి. రోడ్కి సైడ్కి పడిపోయాడు, కింద కొంచెం గుంతలాగా ఉంది, దాంట్లో పడిపోయాడు. అంటే కొంచెం సస్పెక్ట్ కూడా చేయొచ్చు, తగులితే ఇట్లా బండి తగిలితే ఎగిరిపోయి పడ్డట, అంత పెద్ద ఇంజురీ లేదు బాడీ పైన. కొద్దిగా సస్పెక్ట్ చేసి అనుకుంటున్నాము ఇట్లా ఉంది కదా, సరే ఇంజురీ ఉంది, యాక్సిడెంట్ కూడా అయ్యి ఉండొచ్చు అని అనుకున్నాము. కొద్దిగా డౌట్ వస్తుంది, పరిధి కేసు కూడా గుర్తొచ్చింది. తర్వాత ఏం చేసినాము, తర్వాత కొంచెం డౌట్గానే ఉంది. ఉండి ఏం చేసినాము, సరే ఫస్ట్ అని చెప్పేసి ఎవరు లేరు కదా, విక్టిమ్ అతను బేసికల్గా ఆంధ్ర చనిపోయిన పర్సన్, డిసీజ్డ్ పర్సన్ అన్నట్టు. మేము ఇంకా లోకల్ పంచాయత్ సెక్రటరీని పిలిచేసి కాంప్లైంట్ తీసుకున్నాము. మామూలుగా 174 సస్పీషియస్ డెత్ తీసుకున్నాము. ఇమీడియట్గా మొత్తం ఫొటోస్ తీసుకొని అంతా కొంచెం డౌట్గానే ఉంది, కానీ మనం అప్పుడే కన్ఫర్మ్ చేయొద్దన్నట్టుగా బాడీని షిఫ్ట్ చేసాం. షిఫ్ట్ చేసారు, ఈ డెడ్ బాడీ ఎవరిది అని చెప్పేసి అక్కడ రమేష్ గారు అని ఏఎస్ఐ గారు ఉండేది. ఇమీడియట్గా ఆఫీసర్ చెప్పినాం, ఎస్పీ సార్ చెప్పి కొంచెం సస్పీషియస్ ఉందంటే వెరిఫై చేయండి అని చెప్పేసి సార్ చెప్పినాడు. నేను సాయంత్రం వరకు మొత్తం వాట్సాప్ గ్రూప్లో, ప్రెస్ గ్రూప్లో, అన్ని గ్రూప్లలో షేర్ చేశాను ఫోటో అంతా షేర్ చేసి ఎవరో అన్నోన్ పర్సన్ ఇతను చనిపోయారు ఉంటారు అనేది మార్చిలో డెడ్ బాడీ పెట్టాము. అంతా వచ్చి డెడ్ బాడీ షిఫ్ట్ చేసిన 1 అవర్కి వాళ్ళ బ్రదర్ వచ్చాడు. వాళ్ళ బ్రదర్ వచ్చి, సార్ ఇది మేము ఇట్లా బిజినపల్లి పోలీస్ స్టేషన్కి వెళ్ళాం సార్, మా అన్న 2 రోజుల నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంది, చూస్తే మా అన్న ఫోటో నేను సార్ అంటే, మీకు ఎట్లా తెలిసిందంటే, ఇట్లా బిజినపల్లి పోలీస్ స్టేషన్లో ఒక కానిస్టేబుల్ చూపించింది సార్ నాకు, ఇది చూడండి మీ అన్న 2 రోజులు అయింది కదా, బిజినపల్లి నుంచే మిస్ అయింది అన్నారు కదా, స్విచ్ ఆఫ్ ఉంది కదా అంటే, చూస్తే మా అన్న సారు అని చెప్పాడు. అంతవరకు బాగానే ఉంది. అతను చెప్పాడు, పిలిపించి మాట్లాడుతూ ఉంటే, సరే అవునా ఎట్లా జరిగిందని మాట్లాడుతుంటే సడన్గా ఒక బాంబు పిలిచాడు. అతని దగ్గర కేజీ పైన గోల్డ్ ఉంది సార్ అన్నాడు. కేజీ పైన గోల్డ్ ఉంది అంటే, అవును సార్ కేజీ పైన గోల్డ్ ఉంది, మేమంతా చిన్న చిన్న ఆర్నమెంటు ఆంధ్రాలో తయారు చేసుకొని, ముక్కు పుల్లలు అవన్నీ తయారు చేసుకొని అందరి దగ్గర కలెక్ట్ తీసుకొచ్చి మేము ఇక్కడ షాప్లో ఇస్తాం సార్, ఒక్కొక్క షాప్లో 10 జతలు అట్లా ఇస్తాము, దానిపైన వచ్చిన మార్జిన్ తీసుకుంటాం అంటే, ఒకసారి షాక్ కొట్టినట్టు అయిపోయింది. ఏంది ఇట్లా ఉంది పరిస్థితి అబ్బా అని ఇమ్మీడియట్గా ఎస్పీ సార్ ఫోన్ చేసి చెప్పాను, ఇట్లా అంటుంది సార్ అనగానే సార్ ఇమ్మీడియట్గా వచ్చి ఎట్లా ఇది అసలు జరిగింది ఏదో సంథింగ్ అని చెప్పేసి డెడ్ బాడీ అక్కడే ఉంది. మొత్తం డీటెయిల్గా వెరిఫై చేసిన వాళ్ళ బ్రదర్ని, ఎక్కడి నుంచి వచ్చిండు, ఎప్పుడు వచ్చిండు అంటే, అతను వస్తాడు ఒకసారి బ్యాగ్లో తీసుకొని వస్తాడు, క్యాజువల్గా బస్సులో వస్తాడు, అంతా అరౌండ్ 1/2 kg నుంచి 1 kg గోల్డ్ తీసుకొచ్చి దాని అంతా ఒక 1 వీక్ ఉండి ఇక్కడే అన్ని గద్వాలు, నాగర్ కర్నూలు అక్కడక్కడ అంతా అమ్ముకొని మళ్ళీ ఊరికి వెళ్ళిపోతాడు అనమాట. ఇమీడియట్గా ఫస్ట్ 1 kg గోల్డ్ ఉండగానే ఇన్వెస్టిగేషన్ ఇంకా మారిపోయింది. సారు ఎస్పీ సారు మా డిస్టిక్ ఎస్పీ సారు రావులకి ఇద్దరు సారు ఇమ్మీడియట్గా నైటే మీరు నమ్మండి ఒక 10 మంది ఎస్ఐలతో కలుపుకొని ఒక 50 మంది సారు అంటే, మేము అంత సార్ అట్లా అంటాను అనుకోలేదు. సార్ అసలు కాంప్రమైజ్ కాలేదు. ఒక 50 మెంబర్స్ 10 మంది ఎస్ఐలే ఉన్నారు అందులో. మీరు ఏం చేసారో తెలియదు నాకు అసలు అర్జెంటుగా అని చెప్పేసి నైటే మొత్తం టీమ్స్ ఫామ్ చేసి ఏ టీం ఏం పని చేయాలా, 1 kg గోల్డ్ అంటే పెద్ద అఫెన్స్ అయిపోయింది, ఇది సంథింగ్ రాంగ్ అని చెప్పేసి 10 టీములుగా డివైడ్ అయ్యి మొత్తం ఇమ్మీడియట్గా లాడ్జెస్ ఫస్ట్ వనపర్తిలో ఎక్కడ స్టే చేసిండా, ఎక్కడ చేసిండా అని చెప్పేసి లాడ్జెస్ పోయి వెతకడము చేయడం. అంటే వనపర్తిలో ఎక్కడ అతను స్టే చేయలేదు. అసలు అఫెన్స్ జరిగింది బిజినపల్లి, మనకు డెడ్ బాడీ దొరికింది చిన్నంబావి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో. అసలు ఇక్కడ దీనికి దానికి ఏం సంబంధం లేదు. డెడ్ బాడీ ఏమో ఇక్కడ ఉంది, అసలు అక్కడ పర్సన్ ఇక్కడ వస్తున్నారని మనం ఎక్స్పెక్ట్ చేయలేము. ఇమ్మీడియట్గా నైట్ అంతా లాడ్జెస్ చెక్ చేయడము, తర్వాత బిజినపల్లి వెళ్ళడం చేసి మార్నింగ్ అయింది, తెల్లవారులు అట్లే ఉన్నాము. పొద్దున్న లేచి 7 o'clock పోయి ఎక్కడ ఫోన్ స్విచ్ ఆఫ్ అయిందో పోయి బిజినపల్లిలో చూస్తే వాళ్ళ వైఫ్కి మాట్లాడినాము. వాళ్ళ ఇంటి వాళ్ళకి మాట్లాడితే ఏం జరిగిందంటే, నిన్న పలానా టైంలో మిస్ అయింది సార్, పలానా ఇతను దీపక్ మాలి మంచి ఫ్రెండ్ సార్, అతనికి
ఆ షాప్లోకి వెళ్ళి ఇస్తున్నా, అతను తీసుకుంటున్నాడు గోల్డ్ అని చెప్తే ఆ దీపక్ మాలి షాప్ దగ్గరికి వెళ్ళాడని చెప్పాడు సార్. అప్పుడు తర్వాత ఇంకా మళ్ళీ ఫోన్ కలవలేదు, అతనికి గోల్డ్ ఇచ్చేసి నేను రేపు వస్తాను అని చెప్పాడంటే, సరే అక్కడ లాస్ట్ ఉంది కదా అని అక్కడికి వెళ్ళాము. ఈ లోపల తను బాగా రెస్పాండ్ అయ్యిండు. రెస్పాండ్ అయ్యి నేను వస్తున్నా సార్ వనపర్తికి అన్నాడు. అంటే ఈ 10 టీమ్స్ 10 రకాలుగా వర్క్ చేస్తున్నాయి. వాళ్ళ CDRs కానీ, అతని మూమెంట్ కానీ, వాళ్ళను ఫ్యామిలీ మెంబర్తో మాట్లాడడం, ఎవరి పని వాళ్ళకి చెప్పాడు, చేస్తున్నాడు. సార్ మానిటర్ చేస్తున్నారు. వనపర్తి DSP సార్ వెంకటేశ్వర సార్ ఉన్నాడు. సారు టీం లీడ్ చేస్తున్నాడు. సార్ పైన మా SP సార్ లీడ్ చేస్తున్నాడు. పొద్దున షాప్ దగ్గరికి వెళ్ళాం. అక్కడికి వెళ్తే మా దగ్గర ఏమీ లేదు, అంతే 1 kg పైన గోల్డ్ పోయింది, డెడ్ బాడీ ఉంది, ఇంకా అంతే. డెడ్ బాడీ ఏమో అక్కడ ఉంది, లాస్ట్ లొకేషన్ ఏమో చనిపోయినది బిజినపల్లి ఉంది. ఏం అర్థం కాలేదు, తిరుగుతూ ఉన్నాం అట్లా అంతే. అతను షాప్ అతను కూడా వచ్చిండు, లేదు సార్ నేను దగ్గరికి వచ్చిండు అదని చెప్పాడు. చెప్తే సరేలే మంచిది అనుకున్నాము. వాడు మాయమ్మడే ఉన్నాడు, అంత నడుస్తుంది. CC కెమెరాస్ అంతా టెక్నికల్ ఎవిడెన్స్ అంత ఒక సైడ్ నడుస్తుంది. ఫిజికల్గా చూడడము, ఆ షాప్ వాళ్ళని ఎంక్వైరీ చేయడము, ఇక్కడ నుంచి వచ్చిండో ఏ రూట్లో పోయిండని. తీవ్ర లాస్ట్ లొకేషన్ చూస్తే అది టవర్ చూపిస్తూ ఉంది. ఆ టవర్ చూస్తే మనకు పెద్ద యూజ్ ఉండదు. అట్లా ఉదయం 7 o'clock నుంచి మధ్యాహ్నం 1 o'clock వరకు ఏం తెలియదు. ఒక టీం ఏమో నాగర్ కర్నూలు లాడ్జ్లో, ఒక టీం ఏమో బిజినపల్లి లాడ్జ్లో, ఒక టీం ఏమో కొంతమంది ఉన్నారు పర్సన్స్, అంటే ఆ షాప్కి వచ్చిన వాళ్ళు. అంటే యాక్చువల్గా ఆ షాప్ ఓపెన్ చేయించాము, ఆ షాప్లో ఒక కెమెరా ఉంది, ఆ కెమెరా చూస్తున్నాం, పక్క షాప్లో కెమెరా చూస్తున్నాం. అట్లా ఎవరి పని వాళ్ళు చేస్తుంటే వచ్చాడు షాప్లోకి. ఆ షాప్లోకి వచ్చిండు, డిసీజ్డ్ వచ్చాడు. షాప్లోకి వచ్చిండు. షాప్కి వచ్చినప్పుడు అతనితో పాటు ఒక 2 వచ్చారు. మళ్ళీ షాప్ నుంచి బయటికి వెళ్ళినప్పుడు వాళ్ళు బయటికి వెళ్ళినారు. అంటే వాళ్ళు ఎంత వెనక ఉన్నారు అన్నట్టుగా వాళ్ళని కూడా కొంచెం సస్పెక్ట్ చేయడము. అంటే ఎక్కడో ఒక క్లూ కోసం చూస్తున్నాం. జీరో, ఏమీ లేదు. ఎవరు వచ్చారు ఆయన నెంబడి ఎవరు పోయారని ఇతన్ని అడగడం, షాప్ అతన్ని అడగడము. ఈ షాప్ పక్కన ఉన్న వాళ్ళందరూ వచ్చింది చూసిరా అంటే వాళ్ళు ఎందుకు చూస్తారు, క్యాజువల్గా వస్తున్నప్పుడు వాళ్ళు ఆన్సర్ చెప్పడము. ఇదంతా జరుగుతుంది. లాడ్జెస్ వెతుకుతూ ఉన్నాము. ఈ వెనక వచ్చిన వాళ్ళని పోయిన వాళ్ళందరినీ వాళ్ళని ఇంటరాగేషన్ చేయడానికి వాళ్ళు ఎక్కడ ఉన్నారో అని వాళ్ళ లొకేషన్ తీయడం అంతా జరుగుతుంది. అయితే ఇది జరుగుతున్నప్పుడు నాతో పాటుగా సార్ ఉండి చూడండి ఎక్కడో సైడ్లో రావాలంటే ఈ లోపల గోపాల్పేట SI నరేష్ అని, తర్వాత టీం అనమాట, మా టీంలో నరేష్ అని, తర్వాత రామరాజు అని ఇంకొక SI గారు, నేను, మా కానిస్టేబుల్స్ ఒక 4 ఉండి కొద్దిగా ఈ షాప్ అతను కొంచెం అతని దగ్గర నుంచి వెళ్ళాడు. బయటికి వెళ్ళిన తర్వాత అక్కడ ఏంటంటే ఇతను వెళ్ళడము, ఇతను వెంబడి అతను కూడా వెళ్ళడము. అంటే క్యాజువల్గా నడిచినట్టే ఉంది. షాప్లోకి వచ్చాడు, మళ్ళీ వేరే వచ్చారు, మళ్ళీ వెళ్ళిపోయారు. అంతే సార్ వచ్చిండు వెళ్ళిపోయారు అని చెప్పేసి అన్నాడు. సరే వెళ్ళినాము, ఎటు వెళ్తున్నాడని కెమెరా చూస్తున్నాం, అంతా చూస్తూ ఉంటే అతను తెచ్చి కొంచెం డౌట్ వస్తూ ఉంది. షాప్ మీద కొద్దిగా డౌట్ వస్తూ ఉంది. వచ్చి అతనితోనే కూర్చొని కొంచెం అక్కడే బయట కార్లో కూర్చొని, అది క్లూ కాదు కానీ ట్రై చేస్తున్నాం అనమాట. ఎన్ని గంటలకు వచ్చాడు, ఎప్పుడు వచ్చాడు, నువ్వు ఎందుకు ఫోన్ చేసినావు అని మా క్వశ్చన్ చేస్తూ ఉంటే ఒక 2-3 చిన్న లీడ్స్ అనమాట. చిన్నవంటే ఎట్లా అంటే కవరు ఇది కాదు అది తెచ్చినని, కొంచెం బాడీ అంటే అఫెన్స్ చేశాడు కాబట్టి అతని బాడీ లాంగ్వేజ్, అతని మాట విధానంలో తేడా ఉంది. అంతవరకు ఏంటంటే మా ఎంబడే ఉన్నాడు కదా, మా వాడేలో ఏముంది అన్నట్టుగా సహకరిస్తున్నాను మేము అనుకుంటున్నాం. అబ్జర్వ్ చేస్తుంటే అతనికి కొద్దిగా తేడా ఉంది. క్వశ్చన్ అడుగుతుంటే అంతా చూస్తే కొంచెం ఇదేదో సస్పెక్ట్ ఉందని చెప్పేసి ఆ బిజినపల్లి పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి ఎవరి టీం వాళ్ళు పనిచేస్తుంది, మా టీం అతను తీసుకొని వెళ్ళి కూర్చొని మాట్లాడుతూ ఉంటే ఎన్ని గంటలకు వచ్చిండు, ఎన్ని గంటలకు పోయిండు, నువ్వు ఎప్పుడు రమ్మన్నావు అది అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటే ఒక చిన్న కవర్ విషయం కానీ, అతను వచ్చిండు పోయిండు, అతను వెనకాల ఎవరు వచ్చిండ్రు అంటే ఇతను కొంచెం కన్ఫ్యూజ్ అవ్వడం స్టార్ట్ అయితే డౌట్ వచ్చింది, ఏదో జరిగినట్టుందని డౌట్ వస్తుంది. జస్ట్ 5%, అది కరెక్ట్ కావచ్చు కాకపోవచ్చు అని. తర్వాత మంచిగా అతను మొత్తం డీటెయిల్గా ఇంటరాగేషన్ చేస్తున్నాం. ఇంకా ఎప్పుడు మాట్లాడినావు, ఎందుకు రమ్మన్నావు అని మొత్తం డీటెయిల్గా ఎంక్వైరీ చేస్తున్నాము. ఒక 1 hour 1.5 hour మాట్లాడుతూ ఉంటే చిన్న దొరుకుతున్నాయి. అప్పుడు క్లూస్ దొరుకుతున్నాయి. ఒక 1 hour 1.5 hour తర్వాత 3:30 తర్వాత ఇంకా క్వశ్చన్లోనే తెలిసిపోయింది. ఇంకా పోలీస్ ఇంటరాగేషన్లో లేదు సార్ నేనే చంపేసిన అని చెప్పి. అరే నువ్వే చంపేసినావా? మా ఆయనకనే ఉన్నావు, రమ్మనంగానే వస్తుండు కోఆపరేట్ చేస్తుండు, అంతా చేస్తుండు. ఈ క్వశ్చనర్లో అంతా టెక్నికల్గా కొంచెం చూసినాం. అప్పుడే ఈ ఇంటరాగేషన్లో ఆ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ప్రిపేర్ చేసి చూస్తే లేదు సార్ అని ఆ 2-3 లీడ్స్ దొరికితే దాని మీద క్వశ్చన్ గట్టి చేసినాం. చేయగానే చెప్పు అని కొంచెం సైకలాజికల్గా కూడా మోటివేట్ చేసినాం. నువ్వు రాజస్థాన్ కదా,
నీకు ఏమి ఉండదులే, చూద్దాం ఏదైనా ఉంటే వాళ్ళ ఫ్యామిలీకి అట్లా వేద్దామని వాడిని కొంచెం మా రూట్లో తీసుకొచ్చినమాట. ఆ దొరికిన క్లూస్తోన నీకేం కాదు, నువ్వు లోకల్ కూడా కాదు కదా, నీ పరువు పోయేదే ఉండదని కొంచెం సైకలాజికల్గా మాట్లాడంగానే కొద్దిగా వాడు వీళ్ళు మాకు హెల్ప్ చేస్తారేమో అన్న అట్లా వెంబడే బ్రేక్ అయిపోయాడు. అసలు నేను ఫస్ట్ షాక్ అయ్యి సార్ చెప్పేసినాను, సార్ చెప్పేసింది సార్ అంటే అవును అసలు ఏం జరిగిందో కనుక్కో అని చూడగానే అతన్ని డీటెయిల్గా అంటే అడిగితే వాడు మీరు క్వశ్చన్ అవర్కి భయపడి చెప్పాడా లేదు రియల్గానే చెప్పాడా? అంటే ఒక 2-3 చిన్న క్లూస్ అది నేను రివీల్ చేయలేదు కానీ ఒక నాకు 2-3 క్లూస్ వచ్చినాయి. దాంట్లో ఇప్పుడు ఇది గ్రీన్ ఉంది కదా, రెడ్ ఎందుకు చెప్తున్నావు గ్రీన్ అంటే లేదు సార్ గ్రీన్ అన్నాడు, గ్రీన్ రెడ్ అట్లా అనమాట, అట్లా కరెక్ట్ చెప్పు లేదంటే మళ్ళీ అదని చెప్పి కొద్దిగా బెదిరియడం జరిగింది. దాని విషయంలో అవును సార్ అన్నాడు. తర్వాత అప్పటికి కొంచెం టెక్నికల్ ఎవిడెన్స్ కూడా ఉంది, అతను ఇక్కడే అక్కడ వచ్చిండు, అక్కడ నుంచి మిస్ అయింది, అది నీ పాత ఫ్రెండ్షిప్, ఆ పక్క షాపులని ఇంకా కొంతమంది కూడా అడిగినాం. అదే పక్క షాపులను అడిగితే ఇతని గురించి షాప్ అతని గురించి కొంచెం సస్పెక్ట్ చేయడం ఏంటంటే వీడ కొద్దిగా అని వాళ్ళు ఇచ్చిన క్లూ, వీడు చెప్పిందంటే 2-3 తప్పులు దొరకడం వాడిని టెక్నికల్గా. తర్వాత ఫైనల్గా ఏంటంటే వాడిని సైకలాజికల్గా కొంచెం ఏం చేసినామంటే లేదురా బాబు జరిగితే కూడా ఉండని, నీకు ప్రాబ్లం ఉండొచ్చు, వాళ్ళు చెప్తున్న పక్క షాపులు మొత్తం అప్పులు అయిపోయినాయని, అట్లా ఉంటే హెల్ప్ చేద్దాము, నువ్వేమంటే చెప్పు అని కొంచెం సైకలాజికల్గా మనం వాడి రూట్లోకి వెళ్ళి అడిగితే బ్రేక్ అయిపోయాడు. బ్రేక్ కాగానే ఏం చేసినావు అంటే లేదు సార్ నేనే చంపేసినాను అని చెప్పి ఒక్కసారి గుండె కొంచెం గాలి పీల్చినట్టు అనిపించింది. అమ్మాయి దొరికింది. 1 kg పైన గోల్డ్ ఉంది కదా డిపార్ట్మెంట్లో, సార్ అప్పటికే డిటెక్ట్ చేయాలని ఎస్పీ సార్ డిఎస్పీ సార్ అంతా దామిని వర్క్ చేస్తున్నాం. అప్పటికే హాఫ్ డే అయిపోయింది, వాళ్ళు వచ్చి ఏడుస్తూ ఉన్నారు బయట పేరే, వాళ్ళ వైఫ్ 2 కూతుర్లు ఉన్నారు, పెళ్ళికి వచ్చిన కూతుర్లు, వాళ్ళు అసలు 2 కూతుర్లు తీసుకొని వాళ్ళు ఆంధ్ర నుంచి వచ్చారు. తెలివంగానే నైట్ బయలుదేరి ఒక 600-700 కిలోమీటర్స్ నుంచి వచ్చారు. 2 కూతురు ఉన్నారు చెప్పు అనగానే ఇంకా ఒకసారి బ్రేక్ అయ్యాడు. సైకలాజికల్గా క్వశ్చన్ వేస్తేనే నీకు హెల్ప్ చేస్తామని అట్లా చెప్తే బ్రేక్ అయ్యాడు. ఎందుకు చేసినావు అంటే లేదు సార్ మొత్తం అప్పులు అయిపోయినాయి అన్నాడు. అరే అప్పులు అయిపోతే అంటే యాక్చువల్గా ఇట్లా ఎందుకు చేయాలనుకుంటే ఇతను 1 kg గోల్డ్ అరౌండ్ ఉంది కదా అతని దగ్గర, ఆ 1 kg గోల్డ్ అయితే నా అప్పులు తీరిపోతాయి అనుకున్నాడు. నా అప్పులు వెళ్ళిపోతాయి, ఇతను వేరేకెళ్ళి వచ్చిండ్లే, ఎవరు పెద్దగా అడగరు, ఎవరు పెద్ద రారు, నేను కూడా ఫ్యామిలీతో ఫ్రెండ్లీగా ఉంటున్నా కదా, వాళ్ళ ఫ్యామిలీతో కూడా ఫ్రెండ్లీగా ఉన్నాడు. మళ్ళీ ఆడు కనిపించకుంటే వాళ్ళ మిస్సెస్ మళ్ళీ ఇతనికే ఫోన్ చేసింది, అన్న మీ దగ్గరకు వచ్చిందంట కదా అంటే నమ్మించి ప్రాణం తీసేసిండు అంతే. వాళ్ళ మిస్సెస్ ఇతనికే ఫోన్ చేసింది అక్యూజుడికి, మీ దగ్గరకు వచ్చింది కదంటే లేదమ్మా అని ఆమె క్యాజువల్గా ఆన్సర్ చెప్తే ఆమె నమ్మలేదు, నమ్మేసింది. అతను కాకుండా అతను అడిగి చెప్పినట్టే ఉంది అంతే తప్ప మంచిగా క్యాజువల్గా లేదు. అయితే ఇతను ఫస్ట్ 2-3 సార్లు బిజినెస్కి డబ్బులు తీసుకున్నాడు, అది గోల్డ్ తీసుకున్నాడు, అమ్ముతున్నాడు కదా, వీడికి అప్పులు ఎక్కువైపోయి అంతా దీంట్లో చూసేసి వీడిని చంపేస్తే నా అప్పులన్నీ పోతాయి అని చెప్పేసి ఒక్కడు డేట్ చేయలేకపోయాడు. వీడి తమ్ముడు ఉంటాడు రమేష్ మాలి అని చెప్పేసి, వీళ్ళ తమ్ముడు కూడా అప్పుడప్పుడు వచ్చి వెళ్తూ ఉంటాడు. వీని గోల్డ్ చూసిండి, ఈసారి గోల్డ్ ఫుల్ తెచ్చిండని చెప్పేసి 1 వీక్ ఉంటాడని కన్ఫర్మ్ చేసుకున్నాడు. కన్ఫర్మ్ చేసుకొని చెప్పాడు నాకు ఎక్కువ మొత్తంలో కావాలి, నేను డబ్బు అరేంజ్ చేసుకుంటా, ఒక 4-5 రోజులు టైం ఇవ్వు నాకు అని చెప్పేసి అతను నమ్మిస్తాడు. ఈ లోపల అతను ఏం చేసిండు, బిజినెస్ కోసమని అంత గద్వాలు అక్కడక్కడ తిరిగి చిన్న ఐటమ్ అమ్ముకోవడము, పలానా డేట్ రమ్మని చెప్పి ఫిక్సప్ చేసుకొని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత రేపు అతను వెళ్ళిపోయిన తర్వాత వీడు తమ్ముడికి ఫోన్ చేశాడు, అరే నువ్వు చూసినావు కదా ఇట్లా అప్పులు ఉన్నాయి, ఇట్లా ఒకటి ఉంది, అతను ఎక్కడి నుంచి వస్తాడు, ఎవరు ఉండరు పెద్దగా, గట్టివాడు ఏం కానట్టుంది అని చెప్పేసి ఇట్లా రా ఇట్లా చేద్దాము అంటే తమ్ముడు కూడా అన్న కష్టాలు ఉన్నాడు, అన్నకి హెల్ప్ చేద్దామని అన్న ఒప్పుకున్నాడు. తమ్ముడు ఒప్పుకుంటే మరి ఎట్లా చేద్దామంటే మన ఇద్దరితో కాదు ఇంకా 2 ఉన్నారు, ఆ జగదీష్ ముఖేష్ అని ఉన్నారు నా ఫ్రెండ్స్, వాళ్ళని కూడా తీసుకొస్తా, 4 అయితే మనకు కొంచెం బలం కూడా ఉంటుంది అని చెప్పేసి వాళ్ళకి కూడా నేను అడిగి చెప్తాను. వాళ్ళు అడిగి కన్ఫర్మ్ చేసుకున్నాడు. ఈ లోపల వాళ్ళు కన్ఫర్మ్ అనగానే 24 అవర్స్లో ఈయన ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసిన వాళ్ళకి, ఫ్లైట్ టికెట్స్ టైం లేదు 2 డేసే ఉందని చెప్పేసి ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసిండు. అంటే రేపు చంపాలంటే ఈరోజు ఫ్లైట్ టికెట్ బుక్ చేసిర్రు. వాళ్ళు నైట్ ఊరు నుంచి 4 కలిసి మన రాజస్థాన్లో వచ్చారు, అక్కడ ఫ్లైట్ ఎక్కిర్రు, మార్నింగ్ దిగిర్రు. వీళ్ళిద్దరిని కోఆర్డినేట్ చేయాలి. దిగి ఎయిర్పోర్ట్లో దిగిండ్రు, ఎయిర్పోర్ట్లో నుంచి బయటకు వచ్చి వీళ్ళు ఫోన్ చేసి బస్ ఎక్కి జడ్చల వరకు వచ్చిర్రు. ఈ లోపల ఈయన ఏం చేసిండు, ఇతని స్టేషన్ ఉన్నాడు కదా, అతనికి కూడా పలానా టైంకి రా మధ్యాహ్నం అని చెప్పేసి వాళ్ళిద్దరూ కరెక్ట్గా మ్యాచ్ అయ్యేటట్టుగా పిలిచినట్టు అనమాట. పిలిచి ఇతను అంటే వాళ్ళు జడ్చల పోయి వీళ్ళు 4 మిగిలిన 3 కోఆపరేటర్స్ని తీసుకొని జడ్చలకు రాకుండా చక్కగా భూత్పూర్ వెళ్ళి భూత్పూర్ దగ్గర నుంచి మళ్ళీ భూత్పూర్ టు బిజినపల్లి రూట్లో మధ్యలో మంగళూరు ఉంటుంది,
ఆ మంగళూరు టెంపుల్ దగ్గర ఉండి వీళ్ళంతా యాక్షన్ ప్లాన్ చేస్తారు, ఎట్లా చంపుదాం ఏం కథ అని చెప్పేసి ప్రిపేర్ అయ్యి ఆ ప్లాన్ అంతా వాళ్ళకి చెప్పి మీరు అందరూ వస్తే డౌట్ వస్తుంది, మీరు ఇక్కడే ఉండండి, నేను వాడిని నమ్మించి తీసుకొస్తాను, తీసుకొచ్చినాక చంపేద్దామని చెప్పేసి వాళ్ళకి బ్రీఫ్ చేసి టెంపుల్ దగ్గర దింపేసి వచ్చిండు. రాగానే ఈయనకు ఫోన్ చేస్తాడు, డిసీజర్కి ఫోన్ చేసి రమ్మని చెప్పి రా అంటాడు. అంతవరకు కొద్దిగా వనపర్తికి వచ్చి కొద్దిగా గోల్డ్ ఇంట్లో అని చెప్పేసి ఏదో అమౌంట్ ఒక 2-3 లక్షలు అతనికి ఇవ్వాలి కదా నమ్మేయడానికి గోల్డ్ తీసుకుంటే, ఆ డబ్బులు కూడా అరేంజ్ చేసుకుంటాడు. అరేంజ్ చేసుకొని అతను పిలుచుకొని గోల్డ్ తీసుకుంటాడు, మళ్ళీ ఆయనకు డబ్బులు ఇస్తాడు. మళ్ళీ ఆ డబ్బులు వీళ్ళకి వచ్చేటివే, చంపేదాం ప్లాన్ చేస్తారు కదా. ఎంత డబ్బులు ఇచ్చాడు? అప్పుడు ఒక 6.5 lakhs ఇచ్చిండు, ఎక్కువ తీసుకుండు. ఎట్లా చంపుతా, ఆ డబ్బులు నాకే వస్తాయి, గోల్డ్ కూడా ఉంటుంది అని చెప్పి అటు కష్టపడి కొన్ని డబ్బులు జమ చేశాడు. డబ్బులు ఇవ్వకుండా మళ్ళీ గోల్డ్ ఇవ్వడు కదా అన్నాడు. సరే క్యాజువల్గా బయటకు వచ్చి షాప్లోకి వచ్చిండు, డబ్బులు తీసుకున్నాడు, గోల్డ్ ఇచ్చేసిండు, మొత్తం చూసుకున్నారు. అయితే ఇతను వచ్చినప్పుడు ఈ అక్యూజర్ ఫ్రెండ్స్ కూడా ఇద్దరు వస్తారు. మేము ఫస్ట్ వాడిని సస్పెక్ట్ చేసినాం కానీ వాళ్ళు కాదు. తర్వాత గోల్డ్ తీసుకున్నాడు, డబ్బులు ఇచ్చేసి అట్లా ఎటు పోతున్నావు అని అడిగిండు. ఎటు పోయేది అంటే నేను మామనార్ పోతున్నా, మామనార్లో వేరే గిరాకు ఉంది, వాళ్ళకు కొద్దిగా ఐటమ్ ఇవ్వాలంటే, అరే అవునా నేను కూడా మామనార్ వెళ్తున్నా వస్తావా నువ్వు అంటే, సరే చూద్దామన్నాడు. చూద్దామని ఆయన సరే వద్దులే అన్నట్టుగా దిగి బస్ స్టాండ్లోకి వెళ్ళిపోయాడు, బిజినపల్లి బస్ స్టాండ్లోకి. నేనేం రానులే బస్కి వెళ్తాను ఎందుకని అంటే, ఇతను ఏం చేసిండు, అరే మన ఎంబడి ఇచ్చట్లేదని చెప్పేసి ఎంబడే అతను వెళ్తూనే ఇతను కూడా అతనితో పాటు మన కెమెరాలో అంతా రికార్డ్ అయింది. ఇదంతా మనకు కొంచెం టూ లాగా వచ్చింది. ఎంబడే వెళ్ళి ఆడ బస్ స్టాండ్లో వెయిట్ చేస్తుంటే ఈయన బొలెరో కార్ ఉంది, ఇక్కడే ఉంది, సీజ్ చేసినాము, ఇంకా రిలీజ్ అవ్వలేదు. బొలెరో కార్ తీసుకెళ్ళి అతని ముందర ఆపుతాడు, డిసీజ్ ముందు ఆపి, అరే ఏం రాన్నా నేను పోతున్నా కార్ మంచిగా చల్లగా ఏసీలో పోదాం రాని కొంచెం నమ్మిస్తే, ఇతను ఫ్యామిలీ ఫ్రెండ్ కదా, చంపుతాడని తెలియదు, ఫ్యామిలీ ఫ్రెండ్ బండిలో ఎక్కించుకున్నాడు. అంటే సరే పోతుంది కదని ముందు సీట్లో కూర్చోబెట్టి ఇట్లా మంచిగా మామూలు తీసుకెళ్ళి మంగళూరు దగ్గర ఆపాడు. అప్పుడు వాళ్ళు ముగ్గురు బండ్లు ఎక్కారు. ఇతనికి అప్పుడు కూడా డౌట్ రాలేదు, నమ్మిండు కదా, ఏముందులే మన ఫ్యామిలీ ఫ్రెండ్ అంటే, ఎవరంటే మన ఫ్రెండ్స్ హైదరాబాద్కి వెళ్ళి వచ్చారు, రాజస్థాన్కి వెళ్ళి కలిసిపోదాం అనగానే సరే అని ఎక్కించుకుని అట్లా హైవే ఎక్కారు. హైవే ఎక్కి తీసుకెళ్ళి హైవే నుంచి కొంచెం హైవే ఎక్కగానే పబ్లిక్ ఎవరు లేని దగ్గర అట్లా పోతుండ్రు, హైవేలో ఉంటే కష్టం అవుతుంది అని చెప్పేసి చిన్న రోడ్ తీసుకున్నారు. కొంచెం ఇంటీరియర్ ప్లేస్ లాగా తీసుకెళ్ళి ముందల కూర్చొని ఉంటే ఒక్కసారిగా వీళ్ళంతా ప్లాన్ ఉంది కదా, ఆయనకి ముందు సీట్లో నుంచి టవలేసి లాగి మధ్య సీట్లో కింద కాళ్ళ దగ్గర పడుకోబెట్టి మొత్తం అదే టవల్ చేతి పెట్టేసి ఒకరు కాళ్ళు పట్టుకోవడం, ఒకరు స్మాదరింగ్ చేయడం, అట్లా చంపిరు. అన్కాన్షియస్ అయిపోయిండు, చనిపోయిండా లేదా అన్నట్టు ఇంకా కొంచెం తెలియలేదు. కన్ఫర్మ్ చేసుకున్నారు చనిపోయారు. ఎక్కడ చనిపోయిన తర్వాత మొత్తం స్మాదరింగ్ అయింది, ప్రాణంగా అంటే కదులుతాడు అంటే చనిపోయిన అనుకున్నారు, చనిపోయింది ఆల్మోస్ట్. హైవేలో ఎవరైనా ఆపితే ఎవరు ఉంటారు అని చెప్పేసి ఇప్పుడు ఎక్కడైతే కొంచెం ఇంటీరియర్ ప్లేస్ ఉందో చిన్నంబాయి పోలీస్ స్టేషన్ పోయారు. ఆడ బండి అక్కడ ఇంకెవరో పడేద్దామంటే ముందర అక్కడ ఏదో ఫంక్షన్ లాగా అవుతుందని చెప్పేసి మళ్ళీ యూటర్న్ తీసుకొని మళ్ళీ కొంచెం ముందుకు వచ్చి కారు పక్క చూసి ఏం లేదంటే తీసేసి ఇద్దరు కలిసి చెట్లలో పడేసి మళ్ళీ వనపర్తి వచ్చేసి ఇట్లా బుద్ధారం నుంచి బిజినపల్లి వెళ్ళిపోయి మొత్తం రివీల్ చేసి ముందు సీట్లో కూర్చున్నాడు కదా డ్రైవర్ పక్క సీట్ అయినా. అవును, వెనక నుంచి వీళ్ళు టవల్ వేసి ఆయన గుంజారా? అంటే ఒక టవల్ వేసేసి ఆ సీటు వెనక్కి వంచేసి లాగేసుకొని కాళ్ళ దగ్గర పడుకోబెట్టుకున్నారు. ఫోర్స్గా వచ్చేసేది, ఫోర్స్గా లాగేసారు సీట్ మధ్యలో నుంచి లాగేసి కింద పెట్టేసి ముందర డ్రైవింగ్ అయితే క్యాజువల్గా పోతుంది బండి, వెనక జరిగేది జరుగుతుంది అనమాట. జస్ట్ మనం ఇట్లా మూగినట్టు మొత్తం మూసేసారు. ఆ మొత్తం ఇంజురీ కొద్దిగా అయింది. ఇంకా అర్జెంట్ కానీ కార్ క్లోజ్డ్, బయటకు వినపడదు, మొత్తం ముక్కుడు మూసేశారు, 2-3 గుద్దారు. అతను అన్కాన్షియస్ అయిపోయాడు. ఇంకా అట్లే ఇట్లా మూసే స్మాదరింగ్ అంటారు జనరల్గా, స్మాదరింగ్ చేశారు, చనిపోయాడు. తర్వాత గోల్డ్ అంటే కన్ఫ్యూజ్ చేయగానే ఇమ్మీడియట్గా ఇంకా సార్ చెప్పాను వచ్చి ఎక్కడుంది గోల్డ్ అని మొత్తం చెప్పగానే, అంటే ఒక వన్ డేలోనే కొద్దిగా గోల్డ్ అక్కడికి డిస్పోజ్ చేశాడు, ఇంట్లో పెట్టుకున్నాడు. ఇమ్మీడియట్గా అతను తీసుకొని అన్ని టీంలు ఒక దగ్గరకు వచ్చినాం. అతను ఇంటిపైన రైడ్ చేసి చూస్తే ఇంట్లో కొద్దిగా పెట్టుకున్నాడు, వేరే షాప్లో కొద్దిగా ఉంది. తర్వాత ఒక రోజులో హైదరాబాద్ వెళ్ళి కొద్దిగా సిల్వర్ ఐటమ్ కూడా తెచ్చుకొని మొత్తం అంటే ఎక్కువ డిలే కాలేదు కాబట్టి మొత్తం ప్రాపర్టీ మనకు ఇంటాక్ట్ ప్రాపర్టీ రికవర్ అయిపోయింది. 4 మెంబర్స్ కూడా వచ్చారు. మళ్ళీ వచ్చేటప్పుడు మళ్ళీ అందరూ కొద్ది గోల్డ్ వాళ్ళు కూడా తీసుకెళ్ళినారు, వాళ్ళ వంతు వాళ్ళు, వీళ్ళది ఇక్కడ ప్రజెంట్ మొత్తం డీటెయిల్ అది చేసినారు. వాళ్ళ నలుగురు కూడా వెళ్ళిపోయారా? ఇదంతా అఫెన్స్ అయిన తర్వాత ఏమైంది, అఫెన్స్ చేసి వచ్చేసారు, ఇంక ఉంటే కష్టమవుతుంది అని చెప్పేసి మళ్ళీ ఇంటికి వచ్చారు. మళ్ళీ మార్నింగ్ వెళ్ళేసేసి వాళ్ళు ముగ్గురు రాజస్థాన్ వెళ్ళిపోయారు.
రాజస్థాన్ వెళ్ళిపోయాడు. ఇక్కడ వీరు కన్ఫ్యూజ్ చేయగానే వీరి దగ్గర ఉన్న ప్రాపర్టీ కొద్దిగా ఇనిషియల్గా ఒక 1/2 kg అంత గోల్డ్ రికవర్ చేసి 2 టీములు ఇమ్మీడియట్గా 6వ రోజు ఒక ఇన్స్పెక్టర్ గారు సిసిఎస్ రవిపాల్ అని 2 ఇన్స్పెక్టర్స్ ఎస్ఐలు అందరూ కలిసి రాజస్థాన్ వెళ్ళిపోయి రాజస్థాన్లో లోకల్ పోలీసు సపోర్ట్ తీసుకుంటే లోకల్ పోలీస్ సపోర్ట్తోనే ఒక 1 day అక్కడ ఉండి 3 కూడా పికప్ చేసుకొని తీసుకొచ్చి థరోగా ఇంటరాగేషన్ చేసినాం. వాళ్ళ దగ్గర కూడా ప్రాపర్టీ మొత్తం వాళ్ళ దగ్గర కూడా అంటే ఎక్కువ డిలే కాలేదు కాబట్టి ప్రాపర్టీ అంతా డిస్పోజ్ కాలేదు. అమౌంట్ కానీ సిల్వర్ కానీ గోల్డ్ కానీ అంత ప్రాపర్టీ అదైంది. ఈ లోపల ఇక్కడ పోస్ట్ మార్టం చేసి బాడీ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసాం. ఇలా తీసుకొచ్చి మొత్తం ప్రాపర్గా ఇన్ టైంలో అంతా అన్ని టీంలు వెళ్ళిపోవడం అంతా రికవర్ చేసేసుకొని రావడం, వాళ్ళ కన్ఫెషన్ అంతా రికవరీ చేసేసి 1 weekలో క్లోజ్. 1 weekలో క్లోజ్ అయిపోయింది. 2-3 రోజుల్లో రిమైండ్ చేసేసినాం. ప్రాపర్టీ అంతా వాళ్ళకి తీసుకురావడం. సార్ మీరు మాట్లాడి ఉంటారు కదా, ఎవరు మెయిన్ ఎక్కించారు ఏమంటాడు, అప్పుడు పోతాయి ఏమంటాడంటే ఇది కానీ ఇంత జరుగుతుంది వెనక అనేది వాడు ఆలోచించలేదా? అంటే వాడికి వస్తారు పట్టుకుంటారు, ఫ్యామిలీ రోడ్డు మీకు వస్తుంది, జైలుకి పోతానని అడిగినాము. మరి ఇంత ఉంది కదా, నువ్వు కొద్దిగా చదువుకున్నావు కదా, గోల్డ్ షాప్లో పనిచేస్తున్నావు అంతా అంటే అంటాడు, అతను ఆంధ్ర కదా సార్, ఇక్కడ రాడనుకున్నాను ఒకటి, తర్వాత నా దగ్గర నుంచి వచ్చి వెళ్ళిపోయిండు కదా సార్ అని నమ్మిద్దాం అనుకున్నాను సార్, కానీ ఇంకా దొరుకుతా అనుకోలేదు సార్, అప్పులు అయిపోయినాయి సార్ అని. ఇప్పుడు జైల్లో ఉన్నాడా? జైల్లో లేదు, అంటే చాలా రోజు అయింది, ఒక 6 నెలలు అయింది కదా, బెయిల్ పైన ఉన్నాడు. బండి ఇంకా సీజ్ ఇక్కడే ఉంది, కోర్టుకు వస్తున్నాడు, కోర్టుకు స్టార్ట్ అయింది. దీంట్లో ఎట్లా అంటే దీన్ని స్పెషల్గా సారు అసలు 2-3 సార్లు ఛార్జ్షీట్ ప్రిపేర్ చేస్తే కూడా ఒప్పుకోలేదు. చిన్న క్లూస్ ఎస్పీ సారు, మా డిఎస్పీ సారు, వెంకటేశ్వర సారు, మా ఎస్పీ సార్ అందరూ కలిసి దాన్ని 4-5 సార్లు ఇంత బ్రూటల్గా వాళ్ళు వచ్చి అసలు ఆ ఇంటాక్ట్ ప్రాపర్టీ ఇస్తే అసలు ఆ సాటిస్ఫాక్షన్ వేరండి మాకు. దొరకని కేసులు అంటే ఓకే, కానీ దొరికిన కేసులో కొంచెం కష్టపడి వాళ్ళకు మనిషి పోయినా ఆ ప్రాపర్టీ ఇవ్వడంలో వాళ్ళు చూపించే ఆనందము మాకు ఇంకొక కేసు డిటెక్ట్ చేయడానికి ఎంతో ఉత్సాహాన్ని ఇస్తాయి. అంటే వాళ్ళకి మొత్తం ఇంటాక్ట్ ఇచ్చామండి కోర్టు ద్వారా. అసలు వాళ్ళు మనిషి పోయింది కానీ మనం ఆ ప్రాపర్టీ ఇవ్వడం వల్ల వాళ్ళు కొద్దిగా సరే మనిషిని మనం తెచ్చేయలేము, కానీ అతను ఆ గోల్డ్ వాళ్ళందరూ కట్టివ్వాల, ఎవరో ఒకరు ఊపురు కదా, మనం ఇది ఇప్పిస్తే వాళ్ళు అసలు వాళ్ళు కన్నీళ్ళు పెట్టుకున్నారు ఒకసారిగా. సార్ దగ్గర పెట్టేసి అంటే మాకు అనిపించింది 2 కూతుళ్ళు అని చెప్పాను. లాస్ట్కి 2 కూతుళ్ళు, ఒక అమ్మాయి పెళ్ళికి వచ్చింది, వాళ్ళు ఆంధ్ర నుంచి రావడము చేయడము అసలు ఒక భయంకరమైన సిచ్యువేషన్. కానీ మనం ప్రాపర్టీని ఇవ్వడం వల్ల అతను చనిపోయినా కూడా ఫ్యామిలీ ఫర్దర్గా సఫర్ కాకుండా మనం చాలా హెల్ప్ చేసిన లాగా అనిపించింది. వీడికి ఫాదర్ లేడు, వీడు మదర్ ఉంది, మదర్ అక్కడ రాజస్థాన్లో ఉంటుంది. చిన్న అంటే అప్పట్లో బతకడానికి వచ్చి ఇక్కడ వెల్డింగ్ షాప్లో పనిచేశాడు. తర్వాత వాడు మాలి అంటే ఈ గోల్డ్ షాప్లో పెడతారు కదా, అక్కడ గోల్డ్ షాప్లో ఫస్ట్ బిజినెస్ జాబ్ కుదిరిన తర్వాత వీడికి ఇంకా అతనే పనిచేసి అతను షాప్ పెట్టుకోరా అని చెప్పేసి వర్క్ అంతా వచ్చిన తర్వాత ఎట్లా చేయాలని తెలిసిన తర్వాత షాప్ పెడితే కొద్దిగా ఎక్కువ మిగులుతుంది అనుకోండి, కానీ అప్పులు ఎక్కువ చేసిండు, తేవడం, క్రెడిట్ ఇవ్వడము, తర్వాత వాళ్ళకి వెళ్ళిపోవడం, కొంచెం జల్సాలు. పెళ్లి కాలేదు, పెళ్లి సెట్ అయింది కానీ ఈ కేసుతో పెళ్లి క్యాన్సిల్ అయిపోయింది.